ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు కూడా కేసు నువ్వే గెలిచావు కదా. ఎస్ ప్రభావతి, నువ్వెలా గెస్ చేయగలిగావు? అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేసినప్పుడు నీ మొహంలో కోటి దీపాల కాంతి కనబడుతుంది. న్యాయం జరగకపోతే వాళ్ల బాధ నీ మొహంలో కనిపిస్తుంది. కొడుకు మనసుని ఎంత బాగా చదివేశావు ప్రభావతి. అయినా నా బిడ్డ ఓడిపోయిందెప్పుడు? ధర్మం వైపు నిలబడి ఉంటాడు కాబట్టి ఆ ధర్మమే ఎప్పుడూ గెలిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో, ఈరోజు నువ్వు బయటకు వెళ్ళొద్దు. ఎందుకు? ఇంకో పూజ ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి? అవును, వారంలో నాతో ఎన్ని పూజలు చేయిస్తావమ్మా? భయపడి దేవుళ్ళు మన ఇంటి నుంచి పారిపోతారు. ఏయ్, ప్రభా వదులు 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 ప్రభా, ప్లీజ్ ప్లీజ్. దేవుళ్ళ మీద జోకులు వెయ్యను, సారీ అని చెప్పు, వదిలేస్తాను. సరే, సారీ సారీ సారీ. మ్మ్. బంగారం. ఈ కోటు ఎంత నలుపో నీ మనసు అంత తెలుపు. ఈ నల్లకోటు శత్రువులని ఓడిస్తుంది అంటే ఈ నలుపు వెనుక పగ పొరుడు పోసుకునుంటుంది. అటువంటి దుర్మార్గుల నుంచి నా బిడ్డకు ఎలాంటి ప్రాణహాని కలగకూడదని నిత్యం నీకోసం పూజలు చేస్తూ ఉంటాన్రా. నా బిడ్డ ఎందరో తల్లుల కడుపు కోతను తీర్చాడు. మరి ఈ తల్లికి ఎప్పుడూ కడుపు కోత రాకూడదు కదా. అందుకే దైవం మీద ఎప్పుడూ భారం వేస్తూ ఉంటాను. అమ్మా, ఈ అమ్మ ఆశీర్వాదం ఉండగా ఈ బిడ్డకి ఏం కాదు. అమ్మను మించిన దైవం ఇంకేముంటుంది? నువ్వు అన్నట్టు నేను నమ్ముకున్న ధర్మమే నన్ను కాపాడుతుంది. యూ డోంట్ వరీ ప్రభావతి. స్మైల్ స్మైల్ స్మైల్. ఉండు, కర్చీఫ్ తీసుకొస్తాను. ఎందుకురా? మా అమ్మ నోటి నుంచి ముత్యాలు రాలిపోతున్నాయి, పట్టుకోవడానికి. నిన్ను అమ్మా, నీకొక గుడ్ న్యూస్. ఏంట్రా? మనం మన భాగ్యనగరానికి షిఫ్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ కా? ఎప్పుడు? రేపే. ఏంట్రా ఇంత సడన్ గా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా ప్లాన్ చేశాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్తో కూడా మాట్లాడేశాను. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. నేను చదువుకున్న సిటీకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని విషయాలు బాగా చేస్తావు. మరి నీ పెళ్లి విషయం ఎందుకురా వాయిదా వేస్తున్నావు? కోడల్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇవ్వరా? ఎగిరి గంతేస్తాను. ఆడపిల్లకి అన్యాయం జరిగితే అందరికంటే నువ్వే ముందుంటావు. నిన్ను చేసుకునే అమ్మాయి మాత్రం చాలా అదృష్టవంతురాలరా. చెప్పరా, కోడల్ని బహుమతిగా ఎప్పుడిస్తున్నావు? వెరీ సూన్. రేయ్, వెరీ సూన్ అంటే ఈ సంవత్సరంలోనేనా? మేబీ. వీడి మనసులో ఉన్న అమ్మాయి వీడి జీవితంలోకి వస్తే ఎంత బావుంటుంది.
హాయ్ అవని. ఇంతకాలం నిన్ను ఈ ఫోటోలో చూస్తూ గడిపేశాను. ఇక నీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? తొందరగా నీ దర్శన భాగ్యం కలిగించు. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. హే, ఏంటి హాయ్. మీరు బయలుదేరుతున్నారా? కాసేపట్లో బయలుదేరుతాము. చూస్తుండగానే అప్పుడే డిగ్రీ పూర్తయిపోయింది. నిన్నటి వరకు అందరిది ఒకటే క్లాస్ రూమ్, అందరిది ఒకే క్యాంటీన్. రేపటి నుంచి అన్నీ మారిపోబోతున్నాయి. హౌ డు యూ ఫీల్ అవని? గడియారంలో ముందుకు సాగిపోక తప్పదు కదా సత్య. ఈ రోజు మళ్ళీ తిరిగి రాదు అని తెలుసు. అలా అని రైలు పట్టాలలా జీవితకాలం అందరం పక్కపక్కన ప్రయాణం చేయలేం కదా. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే ఫర్దర్ స్టడీస్కి ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అగ్రికల్చర్ మీద స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మోడలింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. మరి నువ్వవని? ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వు మా అందరికంటే అందంగా ఉంటావు కదా. సీరియల్స్లో హీరోయిన్గా ట్రై చేయవని? మనం ఒకటి అనుకుంటాం, మన తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది. సత్య, వాట్ అబౌట్ యూ? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లాయర్. సో లా చదువుదాం అనుకుంటున్నాను. మనోడికి భారతీయుల్లో కమల్ హాసన్ లాగా, అపరిచితుల్లో విక్రమ్ లాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. కాబట్టి ఆ ప్రొఫెషనే కరెక్ట్. సత్య దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే హీ రెస్పెక్ట్స్ ఉమెన్. ఆడవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తూ చేతులు కట్టుకుని ఉండడు. లా అనే ఆయుధం సత్య దగ్గరుంటే సత్యాన్ని కాపాడుతాడు. ష్యూర్. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.